సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనములు. నేటి దినములలో చూసినట్టయితే ప్రతి ఒక్కరూ శరీరాశ, నేత్రాశ, డంబకులో ప్రతి ఒక్కరూ ఉంటున్నారు. ఎందుకు అంటే ఈ శరీరము మానవుణ్ణి ఏలుబాటు చేస్తుంది. ఒకని త్రోవ వానికి సరి అయినదిగా కనబడుతుంది, కానీ అది తుదకు మరణమునకు దారితీస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. మరి ఏ మార్గంలో వెళ్తే బాగుంటుంది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ ప్రభు గనక, ఈ సర్వమానవాళికి అయిన ప్రభు గనక, ఆ ప్రభుని మనము మనసారా మన పాపముల్ని క్షమించమని కోరుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు దయాళుడు, జాలిగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి, యేసు ప్రభుని నమ్మి బాప్తిజం పొందినట్టయితే నువ్వు రక్షింపబడతావని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి మనం మనస్ఫూర్తిగా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకున్నట్టయితే నీవును నీ కుటుంబ సభ్యులు రక్షించబడతారు. ప్రైజ్ ద లార్డ్.